ఫైనల్గా మీరు చెప్పే మాట ఏంటి? రైతులకి మీరు చేస్తున్నటువంటి హెల్ప్ ఎలా ఉంది? ఇక్కడ హెల్ప్ ఏంటి? ఇక్కడ హెల్ప్ అంటే మనం ఈ 7 ఎకరాలు అనేది మనం ఫ్రీ పర్పస్ ఇస్తున్నాం అన్న. అందులో షెడ్ కూడా మీరు చూసినట్లయితే 80 బర్రెలు అని అంటే మనకి ఈచ్ బర్రె అనేది 300 రూపాయలే పడుతుంది పర్ మంత్. సో మనం మీరు ఏదైతే 25,000 ఇస్తున్నారో ఇది ఒక్క వర్కర్ శాలరీ అన్న. నేను చాలా లెస్కి ఇస్తున్నాను మీకు ఈ షెడ్ అనేది. మీకు చూస్తే ఆల్మోస్ట్ నాకు పడిన దాంట్లో మీరు ఇచ్చేది మనం చాలా తక్కువ. సో అది కూడా ఎందుకు అడుగుతున్నాను అని అంటే ఏదో ఒకటి మనకి కొంత ఇంత పెడుతున్నాను, నాకు ఎంకరేజ్మెంట్ పర్పస్. అందరికీ నమస్కారం. నా పేరు చెన్నారెడ్డి, తను నా భార్య శిరీష. సో వెల్కమ్ టు సిరి గార్డెన్స్. మా విలేజ్ వచ్చేసి అనంతసాగరం విలేజ్, మండలము, నెల్లూరు డిస్ట్రిక్ట్. డైరీ ఫామ్ సెటప్ డైరీ ఎన్ని ఎకరాల్లో ఉంది? ఎంత గడ్డి మీరు ప్లాంటేషన్ చేశారు? ఎండు గడ్డి ఎంత ఉంది? సో ఇది టోటల్ విస్తీర్ణం వచ్చేసి 14 ఎకరాలు. ఇందులో 6 ఎకరాలు అనేది సూపర్ నేపియర్ గ్రాస్ అనేది ఉంది. సో 7 ఎకరాలు వచ్చేసి మనకి కొబ్బరి చెట్లు, మ్యాంగో చెట్లు, లెమన్ చెట్లు అనేటివి వేసి పెట్టున్నాము, నిమ్మ చెట్లు అనేటివి. సో 1 ఎకరా విస్తీర్ణంలో మనకి షెడ్ ప్లస్ ఖాళీ విస్తీర్ణము, మళ్ళీ 4 ఇళ్ళు పోతే ఈ ఎండుగడ్డి అనేది 5,000 బేల్ అంటే 5,000 గడ్డి చోట్లు అనేటివి తోలిచ్చి వామ్ వేసి పెట్టున్నాము. ఐ మీన్ కంప్లీట్ ప్యాకేజింగ్. ఒక్కొక్క బేల్ వచ్చేసి మనకి 120 రూపీస్ పడింది ఇది ఆఫ్టర్ ప్యాకేజింగ్. సో మేము సేమ్ రేట్కే ఇచ్చేస్తామని ఎవరన్నా వస్తే. కేవలం వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదనే నేను ముందు చూపుతో వేపించి పెట్టాను. వాటర్ సెటప్ ఎలా ఉంది? అలాగే సర్వలెన్స్ ఏ విధమైనటువంటి సెటప్ చేసుకున్నారు ఇక్కడ? సో మనకి 5 బోర్లు ఉన్నాయన్న. ఈచ్ బోర్ అనేటి 3 ఇంచెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. సో మనకి సాల్ట్ వాటర్ కాదు, ఇవి ఫుల్లీ స్వీట్ వాటర్. పోతే సర్వలెన్స్ అనేటివి మనకి సీసీ కెమెరాలో ఫిట్ చేసి పెట్టున్నాను మొత్తం డైరీ ఫామ్ అంతా. మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కూడా ఉంది. ఏపీ ఫైబర్ నెట్ అనేది పెట్టించున్నాను. మనకి ల్యాండ్ లైను, టీవీ ప్లస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ ఉంది. సో దీంతో మనం మొబైల్ నుంచి ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకొని చూసుకోవచ్చు ఏం జరుగుతుంది ఏంది అనేది. అందులో మీకు మనది టౌన్కి దగ్గరలో ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. మనకి ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ అన్నీ నియర్ బైనే ఉంది. ఈవెన్ మనకి పోలీసులు కూడా పెట్రోలింగ్ చేసిపోతూ ఉంటారు ఆఫ్టర్ 8 PM. సో మనకి ఎనీ టైం కాల్ చేస్తే మనకి వెరీ నియర్ బై ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, సెక్యూరిటీ పర్పస్ ఇది. సో మనకి సిటీలోనే ఉన్నట్టు ఆల్మోస్ట్. ఈ ఫామ్ నేను చూస్తే షెడ్ క్లీనింగ్ అయితే అక్కడ బోర్ అయితే అవైలబిలిటీలో లేదు. షెడ్ క్లీనింగ్ కోసం కానీ ఆవులకు కానీ గేదెలకు కానీ వాటర్ ఫెసిలిటీని ఏ విధంగా ప్రొవైడ్ చేయొచ్చు అక్కడ నుంచి? అన్నా మనకి మేము చూపించినటువంటి వాటర్ ట్యాంక్ ఉంది కదా, సో ఆ వాటర్ ట్యాంకు ఆల్మోస్ట్ మీకు 1 lakh లీటర్స్ వాటర్ కెపాసిటీ అయితే. సో అక్కడ నుంచి మీకు ఒకసారి ఫుల్ చేస్తే ఐ మీన్ మనకి ఏదైతే 5 బోర్లు ఉన్నాయో 5 బోర్లు అనేవి దానికి 5 బోర్లు దానికి కనెక్టివిటీ ఉంది. సో మీకు ఎవ్రీడే ఆ ట్యాంక్ అనేది ఫుల్ అయిపోతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం పంపింగ్ చేస్తాం వాటర్. ఇది అక్కడ నుంచి మనకి ఆల్రెడీ పైప్ లైన్స్ కూడా లాగున్నాయి. సో నేను చూపిస్తానన్నా మీకు ఒకటి వచ్చేసి ట్యాంక్ నుంచి సప్లై అయిన వాటర్, 2 వచ్చేసి మోటార్ వేసినప్పుడు వచ్చే వాటర్, 2 ఉన్నాయి. మీరు ఏదైతే ఉందో షెడ్ క్లీనింగ్ అనేటివి, సో ఆల్రెడీ పైప్ లైన్ సిస్టమ్ అనేది మనం ఈ 6 ఎకరాస్ సూపర్ నేపియర్ గ్రాస్ అనే తోటలోకి పంపింగ్ వేసి పెట్టున్నాము. సో మీరు షెడ్ కడిగిన ప్రతి వాటర్ డ్రాప్ అనేది మనకి ఫెర్టిలైజర్ రూపంలో ఈ 6 ఎకరాల సూపర్ నేపియర్ గ్రాస్కి అనేది అందుతుందన్న. సో వేస్టేజ్ అనేది ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ మీరు కరెంట్ అనేది ఏ రకంగా ఉంది? 3 ఫేస్ ఉందా, సింగిల్ ఫేస్ ఉందా? మనకి 3 ఫేస్ ప్లస్ సింగిల్ ఫేస్ 2 అవైలబిలిటీలో ఉన్నాయన్న. సో 3 ఫేస్ మనకి ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది, మన ఓన్ ట్రాన్స్ఫార్మర్. సో సింగిల్ ఫేస్ అనేది 2 మీటర్స్ ఉన్నాయి, ఒకటి డొమెస్టిక్, 2 వచ్చేసి కమర్షియల్ మీటర్. సో ఈ షెడ్ అనేది మన కమర్షియల్ మీటర్. సో హౌసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి డొమెస్టిక్ మీటర్ ఉందన్న. ఇది లీజ్ అగ్రిమెంట్ అనేది ఈ ఎకరా ఎంత ఉంది, అలాగే డైరీకి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో మనం ఏదైతే డైరీ ఫామ్ చెప్పుకున్నానో నేను, సో ఇది వచ్చేసి మీకు 100/80 వస్తుంది, ఆల్మోస్ట్ 80 బఫెలోస్ స్ట్రెంత్. సో మళ్ళీ మనకి సపరేట్గా ఒక 3 హౌసెస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 4 హౌసెస్ ఉన్నాయి. ఒక దాంట్లో అమ్మ వాళ్ళు ఉంటారు. సో మిగతా 3 హౌసెస్లో ఒక హౌస్ వచ్చేసి ఓనర్ హౌస్, మిగతా 2 హౌసెస్ వచ్చేసి మనం ఏమైతే పెట్టుకుంటామో వర్కర్స్ని, ఆ వర్కర్స్ రూమ్స్. సో మీకు ఏదైతే ఈ 3 హౌసెస్ ప్లస్ ఫుల్ డైరీ సెటప్ అన్నీ కలుపుకొని కేవలం 25,000 పర్ మంత్ అన్న. బట్ ఇట్స్ స్లైడ్లీ నెగోషియబుల్, మీరు వచ్చి మాట్లాడుకుంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. చివరిగా ఈ డైరీ ఫార్మ్ సెటప్ కానీ అలాగే మీరు వేసినటువంటి 7 ఎకరాల్లో ఉండేటువంటి కమర్షియల్ క్రాప్స్ కానీ
వాళ్ళు ఎన్ని రోజులు అగ్రిమెంట్ ఇవ్వగలరు? యాక్చువల్గా మనం 1 year లీజ్ అమౌంట్ అనేది నేను ఇనిషియల్గా తీసుకుంటాను. లేదు అని అంటే ఒక 1 year దాకా నేనేం అడగను. ఇది అమౌంట్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా 1 year అమౌంట్ తీసుకుంటాను. ఇంక 1 year నేను ఎటువంటి విధంగా నేను ₹1 కూడా అడగను. సో ఈ 1 year లోపల వాళ్ళకి ఓకే మాకు బాగుంది మేము నడుపుకుంటామని అంటే దే విల్ కంటిన్యూ ఫర్ ద సెకండ్ ఇయర్ బై పేయింగ్ ది అగైన్ లీజ్ అమౌంట్. లేదు మనకి 6 months అడ్వాన్స్ ఇచ్చేసి ఎవ్రీ మంత్ పే చేసుకుంటూ పోతామన్నా కానీ వాళ్ళు పే చేసుకుంటూ పోవచ్చు. సో వాళ్ళకి మాకు నచ్చలేదు మేము ఉండలేము అని అంటే దే కెన్ బ్రేకప్ అట్ ఎనీ టైం. వాళ్ళు బ్రేకప్ చేసుకొని ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదన్న. ఎందుకంటే వాళ్ళకి నచ్చకపోతే మనం ఫోర్స్ చేయకూడదు ఎప్పుడు కూడా. సో వాళ్ళకి నచ్చినంత కాలం వాళ్ళు ఉండమనండి. సో ఇనిషియల్గా నా వైపు నుంచి 3 years అగ్రిమెంట్ ఇస్తాను. సో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి 3 years లోపల ఎనీ టైం ఎప్పుడైనా కానీ వాళ్ళు బ్రేక్ చేసుకుని పోవాలనుకుంటే బ్రేక్ చేసుకుని పోవచ్చు. జనరల్ గా మీరు ఇచ్చిన అమౌంట్ ఏంటంటే ఈ 6 ఎకరాలు అనేది సరిపోతుంది. సాధారణంగా ప్రతి రైతుకి ఎవరు 7 ఎకరాలు ఇవ్వాలి, దాంట్లో ఓన్లీ హార్వెస్ట్ చేసుకుని మీరే యూజ్ చేసుకోవాలని ఎవరు చెప్పరు. మీరు అలా చెప్పడానికి గల కారణం ఏంటి అన్న? జనరల్ గా మనకి ఈ పాడి పరిశ్రమ పెట్టాలి అనుకునే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలన్న. సో మనం ఈ లీజ్ అమౌంట్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, సో నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి అది చాలా తక్కువ. కానీ ఈ ఫార్మర్స్ అనేది ఈ కనుమరుగైపోతున్నటువంటి ఫార్మింగ్ అనే దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. సో కాబట్టి నేను కొంచెం తక్కువకే ఇచ్చేసి ఈ 7 ఎకరాలు అనేది వాళ్ళని బతుకు తెరువు టైప్లో, ఐ మీన్ ఈ కోళ్ళు కానీ ఈ పొట్టేలు కానీ ఏదైనా సైడ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా మనం ఏంటంటే మిశ్రమ వ్యవసాయం అనేది మన పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తూ ఉంది. సో మిశ్రమ వ్యవసాయం చేసుకుంటే మనకు ఒక దాంట్లో లాభం వచ్చినా ఒక దాంట్లో నష్టం వచ్చినా కవర్ అయిపోతుంది. సో ఈ 7 ఎకరాలు అనే దాంట్లో వాళ్ళు పొట్టేళ్ళు కానీ ఈ నాటుకోళ్ళు కానీ బాయిలర్ అనేవి కుదర కానీ ఈ నాటుకోళ్ళు కానీ జాతి కోళ్ళు కానీ పెంచుకోవచ్చు. అవి ఫ్రీగా తిరిగేదానికి బాగా ఉంటుంది. సో ఒకటి ఈ విధంగా 7 ఎకరాలు అనేది వాళ్ళ గేజింగ్ అంటే తిరిగేదాని పర్పస్కి ఫ్రీగా ఇస్తాను. లేదు ఈ 7 ఎకరాలు కూడా మేము ప్రాపర్గా ఫెర్టిలైజర్స్ కానీ ఇది పిండి మందు సేద్యము వాటరు అన్నీ మేము చూసుకొని మేము బాగా చేసుకుంటాం. చెట్లు బాగానే ఉన్నాయి. సో మేము ఫర్దర్గా ఇంకా బాగా చేసుకుంటాం అని అంటే కూడా నేను వాటి నుంచి వచ్చే ఫలితం కూడా నేను వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తానన్న. వాళ్ళే మార్కెటింగ్ చేసుకుని వాళ్ళే అమ్ముకోవచ్చు. నేను ఎటువంటిది ఆశించను. కాకపోతే ఏంటంటే చెట్లు నీట్గా ఉండాలి, వాటికి బాగా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ బాగా చూసుకొని వాటి నుంచి కాయలు అనేటివి పొందాలి. వాళ్ళే ఆ దిగుబడిని వాళ్ళే అనుభవించుకోవచ్చు, వాళ్ళే అమ్ముకోవచ్చు. మీ ఆయన ఈ యొక్క ఫార్మింగ్ లోకి వస్తే సాధారణంగా ప్రతి స్త్రీ ఏంటంటే కొంత అప్పు వచ్చేస్తుంది. మనం ఉండే వృత్తి వేరు, చేసే పని వేరుగా ఉంది. వచ్చింది ఫార్మింగ్ ఫ్యామిలీ నుంచే. మా ఆయనైనా మేమైనా మా వాళ్ళు చిన్నప్పటి నుంచి పనిచేసిన తీరు బట్టి మనకు తెలుసు వ్యవసాయం అనేది ఎలా ఉంటుంది, ఆ కష్టాలు ఎలా ఉంటాయని. చిన్నగా ఒక మన సొంత ఊర్లో ఒక సెటప్ చేద్దామని చేసుకున్నాము. అలా మెల్లగా ఎక్స్పాండ్ చేస్తూ మెల్లిగా కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇలా కమర్షియల్ గా అయింది. సో అందుకని ప్రస్తుతానికి లీజ్ ఇవ్వాలనుకుంటున్నాం. మా రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఇదే, మా సొంతూరులో ఒక పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ లో ఉండాలని.